నరేంద్ర మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లు కావస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా సంబరాలకు సిద్ధమవుతోంది. సేమ్ టైం ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ భారీ మార్పులకు పావులు కదుపుతోంది. కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనకు కూడా కసరత్తు జరుగుతున్నట్లు టాక్. అదే జరిగితే మోదీ టీంలో తెలంగాణ నుంచి కొత్తగా చేరేదెవరు? 8 ఎంపీల్లో కొత్తగా అమాత్య యోగ్యం ఎవరికి? ఇప్పటికే మంత్రులు ఉన్న ఆ ఇద్దరిని పార్టీ పదవుల్లో నియమించే ఛాన్స్ ఉందా? సెంట్రల్ క్యాబినెట్ షఫ్లింగ్ చేయబోతున్నారా? తెలంగాణ నుంచి కొత్తగా మోదీ క్యాబినెట్లో చేరేదెవరు? మంత్రుల్లో కొందరిని పార్టీ పదవుల్లోకి తీసుకుంటారా? బండి సంజయ్, కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగిస్తారా? నెక్స్ట్ ఎలక్షన్పై అప్పుడే సీరియస్ ఫోకస్ పెట్టింది బీజేపీ. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటినుంచే పావులు కదుపుతూ వస్తోంది. ఈ క్రమంలోనే లోక్సభ, అసెంబ్లీ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ల బిల్లును మరోసారి పార్లమెంటు ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతోందట. సేమ్ టైం కేంద్ర క్యాబినెట్లో మార్పులు చేర్పులకు రెడీ అవుతోందట బీజేపీ. రాబోయే 30 ఏళ్ల పాటు స్ట్రాంగ్ బేస్ ఉండేలా సరికొత్త మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. ఈ క్రమంలో సెంట్రల్ క్యాబినెట్లో భారీ మార్పులకు సిద్ధమవుతున్నారట. దాదాపు 30 మంది కేంద్ర మంత్రులను పార్టీ అవసరాల కోసం వాడుకోనున్నట్లు టాక్. ఇప్పటికే మంత్రులుగా ఉన్న పలువురు సీనియర్ మంత్రులను పార్టీలోకి తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారట. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లోని జేడీయూ అధినేత నితీష్ కుమార్ను ఇటీవల ఆప్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఎంపీలలో ఒకరిద్దరిని కూడా క్యాబినెట్లోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకి రాజ్యసభ సీటు ఇచ్చి కేంద్ర మంత్రిని చేస్తారనే ప్రచారం జరుగుతోంది. సెంట్రల్ క్యాబినెట్ ప్రక్షాళనలో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్కి పార్టీలో కీలక పదవులు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది. వీరిద్దరిని కేంద్ర క్యాబినెట్ నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు ఇస్తారని రాష్ట్ర పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. తెలంగాణలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు ఉండే ఛాన్స్ ఉందట. కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డిని పార్టీ పదవుల్లోకి తీసుకుంటే ఆ ఇద్దరి పదవులు ఎవరికి ఇస్తారన్న చర్చ ఇప్పటినుంచే మొదలైంది. ఆ ఇద్దరి స్థానాల్లో ఎవరికి చోటు కల్పిస్తారనే దానిపై రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. మహిళా రిజర్వేషన్లపై చర్చ నడుస్తూ ఉండడంతో కేంద్ర మంత్రివర్గ రేసులో డీకే అరుణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. డీకే అరుణను సెంట్రల్ క్యాబినెట్లోకి తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డిని రీప్లేస్ చేసినట్లు ఉంటుందని, సేమ్ టైం ఒక మహిళకు కేంద్ర మంత్రి అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారట. ఇక బీసీ నేత బండి సంజయ్కి పార్టీ కీలక పదవి ఇస్తే ఆయన మంత్రి పదవిని ఎవరికిస్తారన్న చర్చ కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ధర్మపురి అరవింద్కు లేకపోతే ఈటెల రాజేందర్కు దక్కే అవకాశం ఉన్నట్లు డిస్కస్ చేసుకుంటున్నారు నేతలు. ఇక మరో ఎంపీ రఘునందన్ రావు పేరు కూడా కేంద్ర మంత్రివర్గ రేసులో వినిపిస్తోంది. సీనియర్ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం నడిచింది. కానీ అనూహ్యంగా రామచంద్రరావుకు పగ్గాలు అప్పగించారు. ఇప్పుడు బండి సంజయ్ని తప్పిస్తే మాత్రం ఈటెల రాజేందర్కు మంత్రి పదవి ఇస్తారని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి జూన్ 9కి 2 ఏళ్లు పూర్తి కానుంది. ఈలోపే ఇటు పార్టీలోనూ అటు కేంద్ర ప్రభుత్వంలోనూ భారీ మార్పులు ఉంటాయని చెబుతున్నారు.